అలాగే తిన్నావా? సరే. శృతి ఎంత 2,500 పెట్టచ్చా? మా వీధిలో అరే చెప్తున్నారండి. అరే మీ వీధిలో తిరిగే శృతి గురించి కాదురా, గుర్తు చేస్తుండే. మరి పల్లవి పల్లవి హలో హలో పల్లవి మీ కోపట్లో ఉండే పల్లవి గురించి కాదురా, పాటలో పల్లవి పాడరా. మర్చిపోతున్నారు, గుర్తు చేస్తుండే. అరే అరే అటు వస్తున్నాడు, డైరెక్టర్ వస్తున్నాడు, ఏదో చెప్పి బిజీగా నన్ను పంపించే. సార్ బిజీగా ఉన్నారంటే నేను వెళ్ళిపోతాను. లేదు మీరు వచ్చే, నువ్వు అంతగా మొహమాట పెడుతున్నావు. సార్ సార్ ఎదురుగా వచ్చేసి ఏంటి నమస్కారం, భోజనం చేసి వెళ్ళిపోతారా? నేను ఫోన్ చేసి నా ఐట్యూన్ పట్టుకుని వెళ్తా. అరే ఇడికి టూల్ కావాలి, ఐఫోన్ లో యాపిల్ ట్యూన్స్ ఇచ్చి పంపించే. సార్ ఐఫోన్ లో ఐట్యూన్ కోసం కాదు, నా ఐట్యూన్ కోసం వచ్చారా? ట్యూన్ చేయడమే కష్టం, ఇక్కడ ఐట్యూన్ అంటే ఎక్కడ చేస్తాం కదా, చెప్పనా? మరి చేద్దాం. నిన్ను చూసి ఎందుకు ఇన్స్పైర్ అయ్యా, నేను పాట పాడతా. నెక్స్ట్ ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి? ఫస్ట్ సిచ్యువేషన్ ఒక హీరో ఫైట్ అయింది, ఆ సెలబ్రేషన్ లో ఒక సాంగ్, ఇంట్రడక్షన్ సెలబ్రేషన్ లో సాంగ్. అది ఎలా ఉండాలంటే మగధీర సినిమాలో అని చెప్తారే అట్లా ఉండాలి. అట్లా ఉండాలి. ఆల్రెడీ 2 సార్లు వచ్చింది సార్, 2 సార్లు వచ్చింది, ఆడియన్స్ చూసారు, 3సారి వచ్చి చూస్తారు. రెండో సిచ్యువేషన్ చెప్పు. రెండో సిచ్యువేషన్ హీరో హీరోయిన్ ప్రేమించుకుంటారు, హీరోయిన్ పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది వేరే వాడితో. హీరో బాధతో నడుచుకుంటా వస్తాడు, హీరోయిన్ కనిపించింది, ఈ ఊరు మనదే, ఈ వాడ మంది, ఎక్కడికి వెళ్తావే అని అంటాడు. దీంట్లో పాట పాటే కదా, పాటేగా, పాటే పాట. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా. అరే నారాయణమూర్తి ఎప్పుడు కొట్టేస్తాడు నా ట్యూన్? ఎవరైనా ఇప్పుడు ఇది కొట్టారు, అది కొట్టేస్తారు. ఆయన ఎవరన్నా థాట్స్ కొట్టేస్తారు. అలా అంటావా? సార్ మీకు నా ఫీల్ అర్థం కావట్లేదు సార్. మీకు ఎలా కావాలి? ఇంకా ఎస్ఏ రాజ్ కుమార్ లాగా ఉంటే పర్వాలేదు. మరి ఎస్ఏ రాజ్ కుమార్ కాదు, చెప్పవే. 3 అక్షరాలు 3లో ఉన్నా, రాసుకో. ఊరు మనదేరా, ఈ వాడ మనదే, ఎనియల్లో 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 ఎనియల్లో. 6 నెలలు 6 months అయింది. ఓహే మధ్య అలా కూడా అంటున్నాడు. నీకు ఇంకెలా కావాలి? రామణ గోకుల ట్రెండీగా ఉంటుంది. తప్పది. నా హీరోకి హాయ్ హోయ్ అంటే రాదు సార్, తెలుగులోనే కొద్దిగా మంచిగా ఉండాలి. తెలుగులో మంచిగా అంటే నీకు ఏ రహమాన్లో కావాలా? మీకు ఆర్పి పట్నాయక్ ఓకేనా? ఆర్పి పట్నాయక్ అంటే మన దగ్గర కొందరు నా దగ్గర ఉన్నాయి. పాడే ఇది పాడతాను, నేను కొట్టేస్తాను. ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, వెళ్ళిపోకే వెళ్ళిపోకే, గురువు విడిచి వెళ్ళిపో. అయ్యి బాబోయ్. మూడో సిచ్యువేషన్ అండి. మూడో సిచ్యువేషన్ ఇప్పుడు దాకా ఎవరు చేయని సాంగ్ ని రీమిక్స్ చేద్దాం. ఇప్పుడు వరకు ఎవరు వాడిన సాంగ్ రీమిక్స్ చేయడం అనే థాట్ నాకు వచ్చింది. కరెక్ట్ గా అడిగా రాసుకో, రాసుకోరా. గాలి వన్నలో వాన నీటిలో పడవ ప్రయాణం, ప్రయాణం తీరం ఎక్కడ గమ్యం ఏమిటో తెలియదు పాపం. ఇది ఆరాట రాత్రుల ఆరాటం, ఆరాటం 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 ఆరాటం. రాసుకో. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ సిచ్యువేషన్ చెప్తా.
కదా సార్. నెక్స్ట్ లాస్ట్ సిచ్యువేషన్ ఏంటి? లాస్ట్ సిచ్యువేషన్ చాలా కీలకం సార్. ఏంటో లేతున్నాడు. కానీ ఫీల్ ఊరు అక్కడ సినిమాలో బాగా బాంబ్లాస్ట్ జరుగు. పిల్లని చూసి తల్లి ఏడుస్తుంది, తల్లిని చూసి పిల్లోడు ఏడుస్తుంది, భార్యను చూసి భర్త ఏడుస్తున్నాడు, భర్తను చూసి భార్య ఏడుస్తుంది. టోటల్ గా ఊరంతా శోక సందర్భంలో ఉంది సార్. ఈ సందర్భంలో ఒక పాట. భార్యను చూసి భర్త ఏడుస్తున్నాడు, భర్తను చూసి భార్య ఏడుస్తుంది, తల్లిని చూసి పిల్లోడు ఏడుస్తున్నాడు, పిల్లని చూసి తల్లి ఈ పేదాస్ముడిలో మీరు కొత్త చేయకండి. కొత్త చేసిన రాదులేరా మనకి. మరి తల్లిని చూసి పిల్లోడు ఏడుస్తున్నాడు, పిల్లని చూసి తల్లి ఏడుస్తుంది. మిమ్మల్ని ప్రేయర్ చేయమన్నా ట్యూన్ కట్టమన్నారు. పాదమెట్టు పోతున్నా పైన దాకైనా అడుగు తొడబడుతున్నా నేను లేనా. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. ఇక్కడ ఊరంతా శోక సందర్భంలో ఉంటే మీకు హ్యాపీ డేస్. హ్యాపీ డేస్. ఎంతమంది ఎక్కడ పని చేసేవాడు రా? అంటే మన శవాల ముందు డబ్బులు కట్టుకున్నాడు. అక్కడికి వెళ్ళు, లేకపోతే నిన్ను చంపేసి నీకు కావాలి నేను డబ్బులు కొడతా. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు దాకా రైట్ రన్ ఫీల్ అవుతున్నాడు పెద్ద బాగా ఆడుకోడు. నువ్వు ముందు నుంచి శృతి పల్లవి అంటున్నప్పుడే నేను అనుకున్నాను ఏదో తేడాగా ఉంది. అలాగా అసలు ఎందుకు నీ ఫుల్ టైం జాబ్ ఏంట్రా? నాకు ఫుల్ టైం జిరాక్స్ మిషన్. అయితే అది ఫుల్ టైం చేసుకుని అమలాపురంలో పెట్టుకో. వెళ్ళాం వెళ్ళు. ప్రపంచం అంతా కాపీ, ఇక్కడ కాపీ, ఇక్కడ కాపీ, అక్కడ కాపీ, అక్కడికి మా స్కిట్ కూడా కాపీ. అరే సూర్య ఒక కాపీ చెప్పు. లేదు జూనియర్ అసిస్టెంట్ చూసు.